హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి రేంజ్ మీన్ డీవియేషన్. సో టాపిక్లోకి వెళ్ళకముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేటప్పటికి నా ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇందులో వచ్చేటప్పటికి పిఎన్ఎస్కి సంబంధించిన ప్లేలిస్ట్లు అయితే అన్నీ ఉన్నాయి. సో గోన్ హ్యావ్ ఎ లుక్. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో రేంజ్. సో అసలు రేంజ్ అంటే ఏంటి? ఆ రేంజ్ అంటే ఒక డేటాలో ఉన్న ఒక హైయెస్ట్ వాల్యూ అండ్ ఒక లోయెస్ట్ వాల్యూ, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం రేంజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో రేంజ్ ఫర్ అన్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ వాల్యూ. సో ఒక గ్రేటెస్ట్ వాల్యూకి అండ్ లీస్ట్ వాల్యూకి, ఒక డేటాలో ఉన్న గ్రేటెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ యొక్క డిఫరెన్స్ని రేంజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అంటే అర్థమెటిక్ యావరేజ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ వేరియేట్స్ మెజర్డ్ ఫ్రమ్ అన్ యావరేజ్. సో మీన్ డీవియేషన్ అంటే ఏంటంటే, ఒక రెండు అబ్సల్యూట్ వాల్యూస్ ఉంటే వాటి వాల్యూస్ని మనం మెజర్ చేస్తే సో ఆ వేరియేట్స్ని యావరేజ్ యొక్క వేరియేట్స్ ఈక్వల్ అవుతాయి. సో దట్ ఈస్ మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ ఫర్ అన్ అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా సిగ్మా i is equal to 1 to n modulus of xi minus x bar by n. సో ఇది వచ్చేటప్పటికి మీన్ డీవియేషన్ ఫ్రమ్ అన్ అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా. సో రేంజ్కి సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 284 అయితే ఉన్నాయి. సో స్మాలెస్ట్ వాల్యూ వచ్చేటప్పటికి 284 అనేది డేటా అనుకుందాం. సో స్మాలెస్ట్ వాల్యూ 2 అండ్ లార్జెస్ట్ వాల్యూ 8. సో 8 minus 2 సో దట్ ఈస్ ఈక్వల్ టు 6. రేంజ్ ఆఫ్ ద డేటా ఈ 6. సో ఎలా అయితే రేంజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో కమింగ్ టు మీన్ డీవియేషన్. సో ఈ మీన్ డీవియేషన్లో కూడా మనకైతే 2 టైప్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా అండ్ అనదర్ ఈజ్ గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటాకి గ్రూప్డ్ డేటాకి ఫార్ములా వేరీ అవుతుంది, బట్ టాపిక్ అయితే ఇట్ రిమైన్స్ సేమ్. సో ఫార్ములా వచ్చేటప్పటికి ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. సో అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా వచ్చేటప్పటికి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n mod xi minus x bar by n. సో ఇంకా అయితే ఎగ్జాంపుల్ ఇంకా చెప్పలేదు. సో బట్ జస్ట్ ఊరికి ఒక ఓవరాల్గా చెప్తున్నా అంతే. సో ఇదైతే మీన్ డీవియేషన్కి ఫార్ములా అండ్ రేంజ్ ఒక ఎగ్జాంపుల్ అది. సో ఈ మనకి మీన్ డీవియేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీలో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. అది దట్ ఇన్ గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటాలో 2 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా వచ్చేటప్పటికి మాడ్యులస్ ఆఫ్ xi minus x bar ఇంటూ f1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x1 minus x bar బై f2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xi minus x bar ఇంటూ fn బై f1 ప్లస్ f2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn. సో ఇక్కడ fn అంటే ఫ్రీక్వెన్సీ అండ్ xi minus x bar అంటే మనకి వచ్చిన ఇచ్చిన వాల్యూస్ మైనస్ మీన్. సిన్స్ అది మాడ్యులస్లో ఉంది కాబట్టి పాజిటివ్. సో ఫైనల్గా చూసుకుంటే ఈక్వేషన్ అది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి సంబంధించింది. సో ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైనైట్. ఇవైతే మార్క్స్ ఇచ్చాడు అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. సో టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా. సో 0 to 10, 10 to 20 and 10 to 30 and 30 to 40 and 40 to 50. సో లెట్ us టేక్ ద వాల్యూస్ ఇన్ టు ద టేబుల్. సో ఒకటైతే మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీడియం వాల్యూస్, తర్వాత ఫ్రీక్వెన్సీ అండ్ డిఐ వాల్యూ అండ్ fi ఇంటూ డిఐ అండ్ దెన్ mod xi minus x bar అండ్ ఇంకో వాల్యూ వచ్చేటప్పటికి fi ఇంటూ mod xi minus x bar. సో ఇవి మనకి రిక్వైర్డ్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫార్ములా. సో టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో టేబుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశాను. సో మనకి ఇప్పుడు కావాల్సిన వాల్యూ ఏంటంటే డిఐ వాల్యూ కావాలి. సో డిఐ వాల్యూకి ఫార్ములా ఏంటంటే, సో డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ x బార్ బై n. సో ఇక్కడ ఇదేంటంటే xi మైనస్ x బార్ అంటే మనకు వచ్చిన మిడ్ వాల్యూస్ మైనస్ మీన్ వాల్యూ. సో మీన్ వాల్యూ అంటే యావరేజ్ చేస్తాం. సో మీన్ కోసం బై n. n అంటే అది n హెచ్ కాదు. సో n వాల్యూ ఏంటంటే, సో ఇట్ మే బి n ఆర్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇక్కడ హైట్ వాల్యూ ఎంత 5, 15 అంటే 10 ఇంక్రీజ్ అవుతా ఉంది. సో హెచ్ అంటే n. సో దట్ ఈస్ ఈక్వల్ టు డిఐ వాల్యూస్ -2, -1, 0, 1, 2. సో fi ఇంటూ డిఐ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇంటూ డిఐ వాల్యూ. సో 5 ఇంటూ -2 -10 అండ్ 8 ఇంటూ -1 -8, 0, 16, 12. సో xi minus x bar వాల్యూస్ ఏంటంటే 22, 12 అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 22, 8, 18. సో ఇక్కడ xi minus x bar వాల్యూస్ అంటే వచ్చిన మిడ్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క మిడ్ వాల్యూని తీసుకొని దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ యాడ్ చేసి యావరేజ్ చేస్తాం. యావరేజ్ చేశాక మీన్తో మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అవి అట్లా మనకి xi minus x bar వాల్యూస్ వచ్చినాయి. సిన్స్ అది మోడల్లో ఉంది కాబట్టి అన్ని పాజిటివ్ వచ్చినాయి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి fi ఇంటూ x minus x bar వాల్యూ, ఫ్రీక్వెన్సీ ఇంటూ xi minus x bar. సో ఇవి. సో వీటన్నిటికీ మనం యాడ్ చేద్దాం. సో సమ్మేషన్
సో సిన్స్ మనకి సిగ్మా ఎఫ్ఐ డిఐ కావాలి కాబట్టి సమ్మేషన్ చేశాక వచ్చిన వాల్యూస్ అన్నిటిని కింద ఉన్న ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై హెచ్. సో డిఐ వాల్యూ ఆల్రెడీ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎన్ ఇంటూ సి. సో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ మనకి మీన్ వాల్యూ 25 ప్లస్ 10/50 ఇంటూ 10. సో 0 క్యాన్సిల్. సో 25 ప్లస్ 1/5 ఇంటూ 10 అంటే 25 ప్లస్ 10/5 అంటే 1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 25 ప్లస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 27. సో ఇలా మనకి ఈ ఫార్ములా ఈ వాల్యూ అయితే వచ్చింది. సో ఇక్కడ దాకా మనకి బాగానే ఉంది. మనం మీన్ వాల్యూ వరకు క్యాలిక్యులేట్ చేసాం. ప్రజెంట్ మనం క్యాలిక్యులేట్ చేసి మీన్ వాల్యూ ఒకటే. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అంటే మీన్ వాల్యూ నుంచి మీన్ డీవియేషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మీన్ నుంచి మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సో ఎఫ్ఐ బై ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్, ఇది ఫార్ములా. సో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని 472/5². దట్ ఈస్ ఈక్వల్ టు 9.44. ఇది వచ్చేటప్పటికి మనకి మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫైండ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ వాడే ఇచ్చాడు వాల్యూస్. సో ఫార్ములా వచ్చేటప్పటికి సో డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ మీన్ బై క్లాస్ సైజ్. సో ఇక్కడ క్లాస్ సైజ్ ఏంటంటే హైట్ అనుకోవచ్చు, లేకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. సో ఎక్స్ఐ మైనస్ మీన్ బై క్లాస్ సైజ్. సో టేబుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకుందాం మనం. సో టేబుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను నేను. సో మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ ఎట్లా చేస్తామంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. సో మిడ్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను నేను. సో 50, 150, 250, 350, 450, 550, 650 అండ్ 750. సో డిఐ వాల్యూ. సో డిఐ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్స్ఐ మైనస్ మీన్ బై క్లాస్ సైజ్. ఇది డిఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూ. సో ఎక్స్ఐ మైనస్ మీన్ వాల్యూ ఎట్లా అంటే ఇప్పుడు మనకి మిడ్ వాల్యూస్ వచ్చినాయి. సో మిడ్ వాల్యూస్ అన్నీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే మీన్కి సో టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అంటే ఇక్కడ క్లాస్ సైజ్. హెచ్ అంటే క్లాసెస్ హైట్ ఆఫ్ ద క్లాస్ అనమాట. క్లాస్ సైజ్ అంటే సో డిఐ వాల్యూ ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. సో డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ మీన్ బై హెచ్. సో -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇలా కంటిన్యూస్ కేస్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ వాల్యూ -2 వస్తే దానికి ప్యారల్గా నెక్స్ట్ వాల్యూస్ అయితే మీరు డినోట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూస్ అయితే సిగ్మా ఎఫ్ఐ డిఐ, సిగ్మా ఎఫ్ఐ అండ్ దెన్ క్లాసెస్ అయితే మనకు తెలిసిందే. సో ఇవి మనకి రిక్వైర్డ్ ఫార్ములా. సో వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఇంకా ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ వాల్యూని మనం మిడ్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మిడ్ వాల్యూ అంటే 350 అయింది. సో ఎఫ్ఐ వాల్యూస్ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనమాట. ఎఫ్ఐడిఐ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ మనకు వచ్చిన డిఐ వాల్యూ. సో మల్టిప్లై చేస్తే -12 అండ్ 2, 8, -16, -9, 0, 9, 10, 12. ఓ సారీ అక్కది 12 అది. సో నో వరీ, ఇట్స్ ఏ మిస్టేక్. సో నెక్స్ట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇచ్చిన మిడ్ వాల్యూస్ అన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేశాక వచ్చిన వాల్యూ మనకి మిడ్ వాల్యూ అవుతుంది అండ్ మీన్ వాల్యూ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 308, 208 అండ్ 108, 8, 92, 192. సో నేను ఒక వాల్యూస్ అయితే అన్ని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తున్నా బికాస్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ అయితే వేస్తున్నాను. మీకు ప్రొసెసర్ చెప్తా, అందుకని డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో హోప్ యూ డోంట్ మైండ్. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ. సో వీటిని అయితే నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఇక్కడ ఎందుకంటే డైరెక్ట్ వాల్యూస్ వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు ప్రామిస్ చేసిన డేట్ కన్నా కొద్దిగా లేట్ అయింది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీడియో లెంత్ కూడా బాగా పెరిగిపోద్ది. సో అందుకని చెప్పి నేను వాల్యూస్ అన్ని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసాను, ముందు క్యాలిక్యులేట్ చేసి వేస్తున్నా. సో ఇప్పుడు మనకి కావాల్సిన సమ్మేషన్ కావాలి బికాస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ అన్నాడు కాబట్టి సమ్మేషన్ కావాలి. వాటి అన్నిటికీ అడిషన్ చేయాలి అండ్ ఫ్రీక్వెన్సీకి కూడా సమ్మేషన్ కావాలి. సో వచ్చిన వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వాల్యూస్. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సో ఏ వాల్యూ అక్కడ మనకు ఆల్రెడీ 350 తీసుకున్నాం బికాస్ దట్ ఈస్ ఫిఫ్త్ వాల్యూ. దట్ ఈస్ ఈక్వల్ టు 4/50 ఇంటూ క్లాస్ సైజ్ అంటే అంత 100 ఉంది.
ఒక్కొక్క దానికి 100 ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 358. 50 క్యాన్సిల్ చేస్తే 52 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 2 8 అండ్ అక్కడ 358 వస్తుంది. సో మీన్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా వచ్చేటప్పటికి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఎన్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని, సిగ్మా ఎఫ్ఐ అని, ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ వాల్యూ అని చెప్పి. సో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 157.92. సో ఇదైతే మనకి రిక్వైర్డ్ వాల్యూ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ సపోర్ట్ కూడా చాలా వస్తుంది నాకు. అండ్ నీడెడ్ మోర్ ఆఫ్ ఇట్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.